399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమింగ్లాండ్ మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టంతో 67 పరుగులు చేసింది. 4వ రోజు ఆట పాజిటివ్ యాటిట్యూడ్తో ఆరంభించినటువంటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జాక్ రాలీ మరియు నైట్ వాచ్మెన్ రెహాన్ అహ్మద్ ఫస్ట్ ఓవర్ అంతా కూడా వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఫస్ట్ బౌలింగ్ చేంజ్లో వచ్చినటువంటి అక్షర్ పటేల్ రెహాన్ అహ్మద్ను 23కి అవుట్ చేసి టీమిండియాకు ఒక బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన పోప్ అగ్రెసివ్గా ఆడుతూ బౌలర్స్పై ప్రెజర్ క్రియేట్ చేసే ప్రయత్నంలో అశ్విన్ వేసినటువంటి బంతికి రోహిత్ కు క్యాచ్ ఇచ్చి 21 బంతుల్లో 23 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. రూట్ కూడా అదే తరహా అగ్రెసివ్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. వచ్చి రావడంతోనే ఒక 6 మరియు 2 4లు కొట్టి ఇండియన్ టీంపై మరింత ప్రెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేసే లోపు అశ్విన్ కు తన వికెట్ ను సమర్పించుకున్నాడు. అశ్విన్ వేసినటువంటి బాల్ ని సిక్సర్ కొట్టబోయి అక్షర్ పటేల్ కి క్యాచ్ ఇచ్చి 16 పరుగులకే అవుట్ అయ్యాడు. 154కే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ డిఫెన్సివ్ మోడ్లోకి వచ్చారు. లూజ్ షాట్స్ ఆడకుండా బౌలర్స్ ని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపుగా అన్ని బాల్స్ ని డిఫెండ్ చేస్తూ మెల్లగా తన ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తున్నటువంటి క్రాలీని కుల్దీప్ ఒక మంచి డిసైవింగ్ బాల్ తో అవుట్ చేశాడు. సెంచరీ దిశగా సాగుతున్నటువంటి క్రాలీ 132 బంతుల్లో 73 పరుగులు చేశాడు. మరుసటి ఓవర్లోనే మన బూమ్రా రెండో ఇన్నింగ్స్ లో తన మొదటి వికెట్ గా బేరీ స్టోని అవుట్ చేశాడు. ఇండియాకి దాదాపుగా విజయం ఖాయమైనప్పటికీ క్రీజ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఉన్నంత వరకు కూడా అది అసాధ్యమనే చెప్పాలి. కానీ బూమ్రా మరియు అశ్విన్ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసి ఇంగ్లాండ్ ని 292కి ఆల్అౌట్ చేశారు. అశ్విన్ తన కెరీర్ లో 500 టెస్టు వికెట్ కు కేవలం 1 వికెట్ దూరంలో ఉన్నాడు. ఇంకో వికెట్ సాధిస్తే 500 వికెట్లు తీసినటువంటి రెండవ భారతీయుడిగా నిలుస్తాడు. అదే కాకుండా 500 టెస్టు వికెట్లు మైల్ స్టోన్ సాధించినటువంటి ప్రపంచపు ఆటగాళ్లలో 9వ ఆటగాడు అవుతాడు. ఇంకో కొసమెరుపు ఏంటి అంటే అశ్విన్ ఈ సిరీస్ లో మరో 3 వికెట్లు సాధిస్తే ఇంగ్లాండ్ మీద 100 టెస్టు వికెట్లు సాధించిన మొట్టమొదటి ఆటగాడు అవుతాడు. అదే కాకుండా మరో 5 వికెట్లు తీస్తే ఇండియాలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్నటువంటి మోస్ట్ వికెట్ టేకెన్ బై ఆన్ ఇండియన్ ప్లేయర్ అనే ట్యాగ్ ను తన సొంతం చేసుకుంటాడు. అనిల్ కుంబ్లే ఇండియాలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ లో తీసిన వికెట్లు 350. ప్రస్తుతం అశ్విన్ తీసిన వికెట్లు 337. మరి మన మోస్ట్ క్యాల్కులేటెడ్ స్పిన్నర్ అశ్విన్ 3వ టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని వికెట్లు సాధిస్తాడో మీరు గెస్ చేసి కింద కామెంట్లో తెలియజేయండి.